హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు నా మనసులో మాటకి స్వాగతం. ఏంటంటే ఈరోజు నా మనసులో మాట ఏంటంటే, వీళ్ళ ఎంతమందికి తెలుసు అలెగ్జాండర్ ఆఖరి కోరిక? మీకు తెలుసా? అలెగ్జాండరు 20 సంవత్సరాల వయసులోని రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు, రాజు అయ్యాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన బతికింది 32 సంవత్సరాలు మాత్రమే. ఈ 32 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల కాలంలోనే ఆయన సుమారు 20 యుద్ధాలు చేశాడు, చాలా రాజ్యాలను జయించాడు, యుద్ధం చేశాడు. ఇవన్నీ కరెక్టే. కానీ తర్వాత ఆయనకి ఏమైంది? ఒళ్ళంతా గాయాలు, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు, బోల్డ్ ఎంతోమంది వైద్యులు ఆయనకి నయం చేస్తూ ఉండేవారు అనమాట. కానీ ఆఖరికి ఆయన యుద్ధం చేస్తూ ఇంకా లాస్ట్కి ఏమనుకున్నాడంటే, ఇంకా నేను ఇంటికైతే వెళ్ళలేను, ఈ దారిలోనే అక్కడ చచ్చిపోతాను, నా మరణం దగ్గరకు వచ్చింది నాకు తెలిసిపోతుంది, ఈ వైద్యులందరూ ఏమీ చేయలేకపోతున్నారు అనుకొని అక్కడున్న ఆయన పరిచారకులను కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళని పిలిచి చెప్తాడు, నాకు 3 కోరికలు ఉన్నాయి, నా మరణ సమయంలోని 3 కోరికలు కలుగుతున్నాయి, మీరు ఆ 3 కోరికలని తీర్చుతారా అని అంటే, వాళ్ళు అంటారు, తప్పకుండా రాజా, ఎందుకు తీర్చాం, తప్పకుండా తీరుస్తాం, మీ తర్వాతే కదా ఏదైనా మాకు అంటే. అయితే ఫస్ట్ ఏంటంటే, నేను చనిపోయిన శవాన్ని, ఆ శవ పెట్టిని నాకు వైద్యం చేసిన డాక్టర్లు మొయ్యాలి అంటాడు. సరే రాజా, అలాగే చేస్తాం. తర్వాత ఏంటంటే, నా శవయాత్ర జరుగుతూ ఉంటుంది కదా, నా శవయాత్ర జరిగే దారిలోని నేను సంపాదించిన మణులు, మాణిక్యాలు అవన్నీ కూడా మీరు దారంతా పొయ్యాలి, దాని మీద నుంచి నా శవాన్ని తీసుకెళ్ళి. 3వ కోరిక అంటే, 3వ కోరిక ఏంటంటే, మీరందరూ ఏం చేస్తారంటే, నా చేతులు 2 ఇట్లా పైకి పెట్టి శవపేటికలోంచి పైకి కనబడుతున్నట్టు పెట్టి నా శవాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళండి అని. అయితే సరే రాజా అని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత అందులోని ఒకడికి అనుమానం వస్తుంది, రాజా ఏంటి రాజా మీరు ఇలాంటి కోరిక కోరుకుతున్నారు ఏంటి అని అంటే, ఫస్ట్ కోరిక ఏంటి నాది, నాకు వైద్యం చేసిన డాక్టర్లే నన్ను మొయ్యాలి. ఎందుకంటే నా ఉద్దేశంలో ఏంటంటే, మరణాన్ని ఎవరూ ఆపలేరు, ఏ వైద్యుడు కూడా మరణాన్ని పోస్ట్పోన్ చేయగలుగుతాడు తప్పించి ఏ మరణాన్ని ఆపలేడు. అందుకని నా శవాన్ని ఆ వైద్యులు మోయాలి. రెండోది ఏంటంటే, మనం ఎంతో సంపాదిస్తామో అవన్నీ కూడా మనం ఏమి అనుభవించాం, అవన్నీ చిల్ల పెంకులు లాంటివి, ఏమి పనికిరాని వస్తువులు లాంటివి. అందుకే నా శవయాత్రలో వాటిని పరవమని చెప్పాను వాళ్ళు. 3వ కోరిక ఏంటంటే, నా చేతులు పైకెత్తాలి. నా చేతులు ఎందుకు పైకెత్తాలి అని చెప్పాను ఏంటంటే, మనం ఖాళీ చేతులతో వస్తాము, ఖాళీ చేతులతోనే వెళ్తాము. అందుకని నా చేతుల్ని పైకి పెట్టి అందరికీ కనబడేటట్టు పెట్టి తీసుకుని వెళ్ళండి అని. సరే రాజా, ఆ విధంగానే చేస్తాం. అంటే మనిషికి మరణం ఆసన్నమయ్యేటప్పుడు ఇట్లాగా దాన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి, శ్మశాన వైరాగ్యం లాంటిది కలుగుతుంది. దాని బదులు ముందు నుంచే మనం అందరికీ అంత అత్యాశకు పోకుండా మనకు కావాల్సిన దాంతో మనం తృప్తి పడుతూ మనకి ఎంత కావాలో దాంతోనే ఉంటే బాగుంటుందేమో. ఇలాంటి ఆలోచనలు ఆ సమయంలోనే రావేమో, ముందు నుంచే మనం అదే విధంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదే ఈరోజు నా మనసులో మాట. మీ అందరికీ తెలిసిందా? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం మనం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆఖరి కోరిక ఏంటంటే ఈ విధంగా ఉంది. మీకు కనుక నా మనసులో మాట నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.